ఒంగోలు జాతి పశువుల ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించిందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, యార్లగడ్డ వెంకట్రావు, బిఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులు అన్నారు. నాగలపురపాడు మండలం మద్దిరాలపాడులో మండవ వెంకట్రావు మెమోరియల్ పేరున టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు పర్యవేక్షణలో చివరి రోజు సీనియర్ విభాగంలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను వారు ప్రారంభించారు. ఒంగోలు జాతి ఎద్దులను పోషించటం చాలా ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ రైతులు వాటిని పోషించటం ఆ జాతి అభివృద్ధికి కృషి చేయటమేనన్నారు. శనివారం రాత్రి జూనియర్ విభాగంలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, జనసేన నాయకులు షేక్ రియాజ్, కంది రవిశంకర్, హర్షిని విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్, టీడీపీ నాయకులు పేనుబోతు సునీల్ బాబు, పోతినేని శ్రీనివాసరావు, పాలడుగు మురళి, గుమ్మడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 14 పురుషోత్తపట్నం జలకలూరుపేట మండలం అనంతరం 6వ రోజు జరిగినటువంటి జూనియర్స్ విభాగంలో విజేతలైన రైతు సోదరులకి పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల 3వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 15 శ్రీ విఎస్ హాస్పిటల్స్ తొండప వెంకటేశ్వర కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి 72 అడుగుల దూరాన్ని జానపాడు సైదర్ బాబు ఆశీస్సులతో దూదేకల పెద్ద చాంద్ భాష గారు వీరాయపాలెం దాటి పడ్డ బయటికి వెళ్తే తోలిన రికార్డులో వచ్చి పడతాం తగ్గించబడుతుంది. 3 నిమిషములు ఉన్నది సమయము, 3 నిమిషములు ఉన్నది. ప్రదర్శనిస్తున్నాయి. అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం జలకలూరుపేట మండలం పల్నాడు మహానది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 1 నిమిషం ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్యంత శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం. మీరు అందరూ వెనక్కి వెళ్తే వాళ్ళు ముందుకు వస్తారు. అందరూ ఆర్కే బుల్స్ కొద్దిగా ముందుకు వచ్చి పెట్టేవాళ్ళు మాత్రం బాగుంది. Boss.
బాక్స్ పక్కకి మేడం మేడం బాక్స్ మేడం బాక్స్ కుర్రాళ్ళకి మేడం పక్కన ఓకే. అక్కడ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా పెద్దల సమక్షంలో ఆ బహుమతిని బహుకరించడం జరుగుతుంది. గోపిరెడ్డి కుమార్ రెడ్డి గారు రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్ బండి పోతిన శ్రీనివాసరావు గారు ఆ మొదటి బహుమతి 2,70,000 రూపాయలు ఖరీదు. కీర్తిశేషుల మండా వెంకట్రావు గారి మెమోరియల్స్ తరఫున గౌరవనీయులు పెద్దలు గుమ్మడి మొత్తాన్ని బహుకరిస్తున్నారు. గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి సహస్థాలతోటి క్యాప్స్. ఈ బహుమతిని నల్లూరు శేషయ్య గారు బహుమతి ₹1,00,000 మొత్తాన్ని బహుకరిస్తున్నారు. క్యాప్స్. నాలుగో బహుమతి మూడో బహుమతి మారల ఎనిమిదో పదవ బహుమతి కామని పాలడు మురళి గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఇంకో వస్తారు. రెండవ బహుమతి ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయలపేట గ్రామం. హనుమాన్ జంక్షన్ గ్రామం కాపులకోట మండలం కృష్ణా జిల్లా. ఈ మూడవ బహుమతిని మా గౌరవ శాసనసభ్యులు రామారామాష్ గారు రావాలని వస్తారు. పుస్తకం తీసుకున్నారు. మంది సాహితీ శ్రీ భూషణ్ అమరావతి. ఎనిమిదవ బహుమతి సహచర శాసనసభ్యులు మేము చదువుకున్న టైంలోనే మంత్రిగా పనిచేస్తున్న తామచర్ల రంజన్ గారు మనవడు జనార్దనానికి, అలాగే 4 సార్లు పోటీ చేసి 4 ప్రత్యర్థుల మీద పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ డీలిమిటేషన్ రొటేషన్ బిల్ పెడదాం అనుకుంటే పార్లమెంట్లో ఆ రోజు ఎంపీ నంది ఎల్లయ్య గారు వీళ్ళందరూ వెళ్ళి మేము ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి రొటేషన్ పెడితే వేరే నియోజకవర్గంలో మేము గెలవలేమండి అని చెప్తే లోక్సభలోకి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ బిల్ పెడతాకి వెళ్తాం. రొటేషన్ తీసేసి డీలిమిటేషన్ మాత్రమే ఉంచాడు. అలాంటి డీలిమిటేషన్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచే మీ నియోజకవర్గం నుంచే అభ్యర్థిని ఈ ఊరిలో పనికిరాని అభ్యర్థిని ఇంకో ఊరికి మార్చాడు, రొటేషన్ చేశాడు. అలాంటి సోదరుడు శాసనసభ్యుడు సహచర శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ, వేదిక మీద ఉన్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయిన ఈవెంట్ యాక్చువల్గా కొన్ని అంటే కోడి పందాలు ఇలాంటికి ఈ రాష్ట్రం 2 అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టు తలుపులు తడితే ఆ విభజన బిల్లు అయిపోయి రాష్ట్రం 2 ముక్కలు అయిపోయినాక జూలైలో బిల్లు బెంచ్ మీదకి వచ్చిన పరిస్థితి. కానీ
రఘురామ కృష్ణదాస్ గారు ఆ తర్వాత 2015 జనవరిలో కోడి పందాల సమస్య మీద కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు 24 గంటల్లోపు తీర్పిచ్చింది కోడి పందాలు వేసుకోవచ్చు. కానీ కోడి పందాల్లో డబ్బులు చేతులు మారుతాయి, అలాగే కోడి పందాలు పల్నాడాల చరిత్ర కానీ తర్వాత గోదావరి జిల్లాలకు మారిన పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి కేవలం ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఎడ్ల పందాలు ఒకటే. ఎంతసేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన మీరందరూ ఇంకా రాత్రి 10 దాటినా మిమ్మల్ని నుంచోబెట్టినాయి అంటే అవి మనుషులు రాజకీయ నాయకులు మేము కాదు, ఆ ఒంగోలు జాతి ఎద్దులు మిమ్మల్ని ఎంతసేపు నుంచోబెట్టినాయి. గతంలో రాజకీయాలు ఈ దేశానికి దేశం ఏర్పడక ముందు 600 సంవత్సరాలలో ఈ దేశం ఏర్పడక ముందు కానీ, అలాగే బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కానీ, రాజ్యాలు ఉన్నప్పుడు కానీ ఒకే ఒక గుర్తింపు. ఇప్పుడైతే రాజకీయాలు సినిమాలు రెండు డబ్బులు ఉన్నాడు వస్తూ ఉంటాడు, అయిపోయినాడు దిగెళ్ళిపోతాడు, కొత్తడు వస్తాడు, నిత్యనూతనంగా ఉంటాయి రాజకీయాలైనా సినిమాలైనా. వాటిల్లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో 2 దశాబ్దాల నుంచి. కానీ ఎడ్ల పందాల్లో ఎవరైనా ఆస్తులు అంతస్తులు పోగొట్టుకుంటే తప్ప డబ్బు సంపాదించిన పందిపెట్లు మేపిన రైతు సోదరుడు ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో గత 120 సంవత్సరాలు లేడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది కూడా ఒంగోలు జాతి ప్రైడ్ అలాంటిదంటే గతంలో భూస్వాములుగా ఉన్నా, తక్కువ పొలం ఉన్నా, జిల్లాకు ఒక్కళ్ళో ఇద్దరు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు పరిచయాలు ఎవరికన్నా ఉంటే అవి ఒంగోలు జాతి ఎడ్ల మేపిన రైతు సోదరులకే ఉండే. నేను పుట్టకముందు ఎప్పుడో 72, 73లో మొట్టమొదటిసారి కోస్తా జిల్లాలో మహానంది వెళ్ళి మహానంది పుణ్యక్షేత్రంలో దేవుడు గుడాలు పెట్టే పందెం 100 సంవత్సరాల పై నుంచి పెట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా ఒక్కసారన్నా మహానంది టెన్నిస్ వాళ్ళు వింబుల్డన్ ఎలా గెలవాలనుకుంటున్నాడు టెన్నిస్ ప్లేయర్, అట్లాగే ఒక్కసారైనా మహానంది గెలవాలని ఇప్పుడు కూడా రాయలసీమలో చాలా కుటుంబాలు తరతరాలుగా 4-5 తరాల తర్వాత కూడా ఇంకా ఇంట్లో మేపే సోదరులు ఉన్నారు. వీళ్ళు కష్టపడి మేపు ఇక్కడ ప్రదర్శన తీసుకొచ్చి కేవలం మైకులో వాళ్ళ పేర్లు చదవటం, మీ రైతులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఆస్తులు హారత కర్పూరంలాగా కరిగిస్తారంటే ఏమాత్రం సందేహం లేదు. అది మీలో ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఒక 5-6 జతలు పందిపెట్టిన 6 సంవత్సరాలు పోషించాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థులు ఆనాటి ఐటీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ కుక్కల నాగేశ్వర, లాస్ట్ ఫస్ట్లో రైతుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న ఎద్దులు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కార్పొరేషన్ స్థాయికి మారిపోయిన పరిస్థితి. 72, 73లో పెనమచ్చ మా గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా, అంతకుముందు రాయలసీమలో ఎవరైనా కోస్తా సర్కారు జిల్లాల్లో ఈ ప్రకాశం నుంచి కృష్ణా జిల్లా వరకు ఏ జిల్లా రైతు సోదరుడు వెళ్ళినా రైతు సోదరులు అడ్డం వచ్చి రాయలసీమ ఎట్లే గెలవాలి, కోస్తాంధ్రాలు గెలవకూడదని అడ్డం వచ్చి నుంచునేవాడు. అప్పుడు బండేలా కట్టేవాడు కాదంట, దారిపారు వదిలేస్తే రోడ్డు మీద 30 నిమిషాల్లో ఎవడి బాధ అవుతాడు తెలిసినట్టు. ఆ పరిస్థితుల్లో మా పెద్దనాన్న 40 ఎకరాలు 18 ఎకరాలు చేశాడు కేవలం ఎట్లు పంది పెట్టింది. 72, 73 మహానంది మొట్టమొదటిసారిగా మా కుటుంబమే గెలిచింది. తర్వాత మళ్ళీ ఎస్ఎం 7 ప్రయాణం అని నేను అమెరికాలో ఉంటే మళ్ళీ నేను ఒక 6 ఏళ్ళు మేపాను. కానీ ఇట్లా మేపుతున్న రైతు సోదరులు మనస్ఫూర్తిగా అభినందించాలి, వాళ్ళ ఇంట్లో కూడా అభినందించాలి. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు తగలేస్తున్నా వాళ్ళు ఏమో అనుకుంటున్నారు కాదు, రాజకీయాల్లోనే అంతే, ఎక్కడైనా అంతే. కానీ ఇంకోటి ఏంటంటే గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో పుట్టిన ఈ ఒంగోలు జాతి మనుగడ ప్రశ్నార్థమైన పరిస్థితి. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కావాలని మా చిన్నప్పుడు చదివాం, మా తండ్రులు చదివాం. ఇప్పుడు కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా నేను ఎమ్మెల్యేగా మాట్లాడలా, ఒక పశుపోషకుడుగా ఏ మీటింగ్లో చూసినా ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నారు. కానీ బ్రిటిషర్స్ టైంలో వెటర్నరీ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా ఉండేది, అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు. ప్రజాప్రభుత్వాలు వచ్చినాక ప్రియారిటీస్ విధానాలు మారినాయి, సివియారిటీలు మారినాయి. తర్వాత కాలంలో ఎందుకో తెలియదు కానీ వెటర్నరీ సిస్టమ్ అయితే శాంతం కొలాప్స్ అయిన పరిస్థితి. సమస్యలు కూడా అలాగే పెరిగినాయి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత. కానీ ప్రజాస్వామ్యం వచ్చినాక రాజులు మంత్రులు అయ్యారు. కానీ ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఏ రాజ్యం పరిపాలించిన రాజుకైనా దాదాపు 90% మంత్రులుగా పనిచేసిన పరిస్థితి. కానీ అప్పుడైనా ఇప్పుడైనా మీ 20-30 వేల మంది జనాభాని సమీకరించి 10 గంటల పాటు నుంచోబెట్టేది రాజకీయ నాయకులు కూడా కష్టమే. కానీ ఒంగోలు జాతి ప్రైడ్ అలాంటిది. సేపు ఉండరేమో కానీ ఇలాంటి ఎద్దల పోటీలకు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం ఒక్కరు కూడా కదలకుండా ఈరోజు 3 గంటలకు మొదలైతే ఇప్పుడు 10:30 అయితే ఇప్పుడు దాకా ఉన్నారంటే దానికి ఉండే విలువ లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన జాతి ఒంగోలు జాతి గిత్తలు అనేది మన ఒంగోలుకే పేరు రావడం కూడా అందరికీ మనకు తెలిసిన విషయం. ఈరోజు రాను రాను దాని ఎద్దులకి పెట్టే విధంగా రైతులు ఇబ్బందులు పడతా
ఎంతో ఆస్తులు ఇబ్బందులు అయిపోయి ఈరోజు దానివల్ల ఎద్దుల మనుగడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర 74 జతలు వస్తాయి ఇక్కడికి. మనకి వచ్చింది 7 జతలు వచ్చినాయి మన జిల్లాకి, అంతేనా? 7 జతలు వచ్చినాయి. మిగతా అన్నీ మా కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా అక్కడ గుంటూరు జిల్లా కానీ అక్కడి నుంచి వచ్చింది చెప్తే మన ఒంగోలు జాతి ఎద్దులు రాలేకపోతా ఉన్నారు. అంటే రైతుల్ని ఏ విధంగా మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదైనా పోషించేది ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆల్రెడీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి మనందరం కూడా కలిసి వాళ్ళని ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మంది ఈరోజు బయట నుంచి వచ్చినప్పుడు ఈరోజు ఎంతోమంది ఈరోజు ఉండే ఎకరాలు దాన్ని పోషించేదానికి పోతున్నాయని చెప్పేసి కూడా ఇది అన్నారు. మన వెంకటరావు గారు చెప్పినట్టు మనం కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు కృష్ణా కానీ, గుంటూరు జిల్లా కానీ, అదేవిధంగా ప్రకాశంలో కానీ రైతులకి ఏ విధంగా మనం చేస్తున్నామో దీనికి కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా అందరం కూడా రావటం, రోజుకు ఒకరిని మన వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులను పిలవటం. మా విజయ్ అయితే ప్రతిరోజు 7 రోజులు ఏడే ఉండి దీన్ని అన్ని విధాలుగా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు కూడా బయట నుంచి వచ్చిన రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిలబెట్టారు. ఈరోజు లాస్ట్ రోజు దానికి మన మండ వెంకట్రావు గారి పిల్లలు రవి కానీ, అదేవిధంగా రాంబాబు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు పూనుకొని వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం, అదేవిధంగా సాయిబాబు దాన్ని ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా ఎంతోమంది మండల నాయకులు కూడా కలిసి మన పిఎస్ఆర్సీని కానీ వీళ్ళంతా కూడా చాలామంది మండల నాయకులు కూడా దీనికి అందరూ కూడా కలిసినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తూ బయట నుంచి వచ్చిన రైతులకి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పేరున మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీద ఈరోజు వజ్రాలపాడులో ఎడ్ల పందాలు నిర్వహించటం, వాటికి ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చి ఎడ్ల పందాల్లో పాల్గొనటం, బహుమతులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా అభినందనలు. అలాగే ఎడ్ల పందాలు అనేవి మన సంస్కృతికి మన జాతికి కూడా ఇది ఒక గొప్ప, ఎందుకంటే సంక్రాంతి సంబరాల్లోనో మన జాతరలోనో పెట్టేటటువంటి పందాలు ఈసారి మళ్ళీ ఎటువంటి పండగ వాతావరణం లేకపోయినా ఇక్కడ ఎడ్ల పందాలు పెట్టి ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొల్పినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మన తెలుగుదనానికి గుర్తుపెట్టేటటువంటి సంస్కృతులు మరెన్నో కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో, ఎందుకంటే ఈ ఒంగోలు జాతి ఎడ్లు మన జిల్లాకే ఒక గర్వకారణం. అలాంటి ఎడ్ల పందాలు అలాంటి జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మన జనరేషన్ మీద ఉంది, రాబోయే జనరేషన్ మీద కూడా ఉంది. అలాగే ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకునేటటువంటి పరిస్థితి అందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఎడ్ల పోటీలు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన సాయిబాబా గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే వేదిక ఆలోచించిన ఎమ్మెల్యేలందరికీ, పెద్దలు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఇక్కడ మెయిన్ అందరికంటే నేను చెప్పాల్సింది రైతులకి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే మన జాతిని కాపాడుతుంది మీరు. ఈ జాతిని కాపాడకపోతే ప్రపంచం మొత్తంలో ఒంగోలు ఎద్దులంటే ఎంతో ఫేమస్ అండి. ఇలాంటి ఫేమస్ దానికి ఈ మొత్తం ఈ నియోజకవర్గంలో విజయ్ కుమార్ గారు ఎంతో దగ్గరగా నిలబడి ప్రతిరోజు ఉండి దగ్గరుండి చేస్తున్నారండి. ఈ నియోజకవర్గంలోనే రేపు నేను ఆల్రెడీ విల్లాస్ కడుతున్నానండి. ఈ నియోజకవర్గంలో అందరూ భగవంతుడు అన్ని మన మంచి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి ప్రీతమ ముఖ్యమంత్రి గారు అండ్ నెక్స్ట్ మనకి లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ అందరూ ఆశీస్సులు
ఆశీస్సులు ఉండి రేపు మేము 5 స్టార్ హోటల్ కట్టబోతున్నామండి. విజయ్ కుమార్ గారు అండ్ ఎమ్మెల్యే గారు మన జనార్దన్ గారు వీళ్ళందరూ సహకారంతో అండ్ లోకల్ మినిస్టర్లు అండ్ లోకల్ అందరూ పెద్దలతో అందరూ సహకారంతో రేపు 5 స్టార్ చంద్రవాడ హోటల్లో కట్టబోతున్నామండి. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ నియోజకవర్గంలో దగ్గరుండి విజయ్ కుమార్ గారు చేస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రం అంతా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఈ కార్యక్రమంలో వల్ల ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా వచ్చింది. ఈ సెలవుల రోజుల్లో అందరూ వచ్చి ఇది చూడటం వల్ల రేపు రాబోయే రోజుల్లో మన జాతిని నిలబెడతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, రైతు సోదరులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. 7 రోజుల పాటు ఇంత భారీ స్థాయిలో ఈ పందాలు నిర్వహిస్తున్న గుమ్మడి సాయిబాబు గారికి మరి వారి మిత్ర బృందానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇన్ని విభాగాలలో గెలుపొందిన జతలకు ప్రైజ్ మనీ అందజేస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పోటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ప్రథమ బహుమతి బుల్లెట్ మోటార్ సైకిల్, ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్నటువంటి పోతినేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులందరికీ నాదొక చిన్న విన్నపం. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు మాదిరిగా మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని పక్షి పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాగైతే మన ప్రభుత్వం గుర్తించి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుతుందో అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ సమిష్ట కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. వారం రోజుల పాటు రైతు సంబరాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుమ్మడి సాయిబాబు గారికి అలాగే వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయుల మండవ వెంకట్రావు మెమోరియల్ ఒంగోలు గిత్త బల ప్రదర్శన పోటీల కార్యక్రమానికి ఈరోజు మద్దిరాలపాడులో ముగిసింది. బ్రహ్మాండంగా దగ్గరదాపు 70 కన్నా పైన జతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. చాలా బ్రహ్మాండంగా డిసిప్లైన్డ్గా ఈ పోటీలు జరిగాయి. ఇన్ని రోజులు ఇంత క్రమశిక్షణతో అరేంజ్మెంట్ చేయాలంటే గుమ్మడి సాయిబాబా గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఎక్కడ ఒక చిన్న సంఘటన కూడా మిస్ కాకుండా ఏది ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకెళ్ళాయి. చాలా మన ఇందాక చాలామంది అంటే ఇదే కాకుండా అనేక ఎమ్మెల్యేలు, మంత్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని బలపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు జాతి గిత్తలు కానీ ఎద్దులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి అదొక గొప్ప జాతి. అది దాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని ప్రభుత్వం కూడా ఇందాక చాలామంది చెప్పినట్టు దీన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం ఇందాక అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇది అన్నిటికన్నా మన ఒంగోలు జిల్లాకి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒంగోలు గిత్త అంటేనే మనకి ఎంతో గౌరవమైన జాతి, జంతువులకి మన గిత్తలు జాతి. అందుకని ఖచ్చితంగా ప్రోత్సహించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే చాలా సంవత్సరాలు కూడా గుమ్మడి సాయి గారు ఇలాగనే చేయాలని కోరుకుంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, ఆయన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత బ్రహ్మాండంగా నా కాన్స్టిట్యుయెన్సీలో జరిగిందని నాకు కూడా చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. నమస్కారం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.